హాయ్ అండి. మా ఊరి నగిరి జాతరకు అయితే వెళ్దామా? వచ్చేసేయండి నాతో పాటు. మీకు కూడా మా ఊరి జాతర ఎలా చేస్తారో చూపెడతాను. మేమైతే ముందు రోజు బెంగళూరు నుంచి నైట్ 10:30, 11 అలా స్టార్ట్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. రీచ్ అయ్యేసరికి 3:30, 3:45 అయిందనమాట. ఇంకా మా ఊర్లో ఎంటర్ అవ్వగానే ఇలా ఫుల్ లైట్ సెట్టింగ్స్తో హ్యాపీగా కలర్ఫుల్గా అయితే మాకైతే వెల్కమ్ చెప్పేసింది మా ఊరు. ఇంకా ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా అందరూ పడుకున్నారనమాట. ఇంకా మేము వెళ్ళగానే లేస్తే మా మమ్మీ మంచి టీ అయితే పెట్టించారు. ఇంకా టీ తాగి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి. మేము లేసేలోపు మా మమ్మీ గంగమ్మని ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తారు కదా, ఈ విధంగా మొత్తం డెకరేట్ చేసి ఈ విధంగా అంబలి అయితే కాంచి పెడతారండి. ఒక 3 దేవతలకి అన్నట్టు పెడతారనమాట. నాకు ఈ స్టోరీ కంప్లీట్గా తెలీదు, బట్ ఇదే మా ఇంటి ప్రొసీజర్. ఈ విధంగానే పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. ఇలా గంగమ్మని ఆవు పేడతో అయితే చేసి పెట్టి మంచిగా అలంకరించి దీపాలు పెట్టి అంబిలి అయితే నైవేద్యంగా పెట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటామన్నమాట. ఇది మార్నింగ్ పూజ అండి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇదే విధంగా వేసి పూజ చేస్తారు. అది కూడా మీకు కమింగ్ షార్ట్లో చూపెడతాను. ఇట్లా మార్నింగ్ అంతా కొబ్బరికాయ కొట్టేసి దీపాలంతా వెలిగించి ఇంకా అందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే గంగమ్మని మంచిగా ఒకరు పోతే ఒకరు హారతి ఇచ్చేసి మంచిగా ప్రే అయితే చేసుకున్నామండి. ఇంకా యాజ్ యూజువల్ జాతర అంటేనే ఇంకా నాన్ వెజ్ స్పెషల్ కదా. మార్నింగ్ మటన్ కర్రీ, ఇడ్లీ, దోశ ఇవన్నీ చేశారనమాట. మంచిగా తినేసి ఊరైతే ఫుల్ వైబ్లో ఉన్నిందండి. ముఖ్యంగా మనము ఫెస్టివల్ టైంలో మన ఊరికి ఎక్కడున్నా రావాలండి. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా మన ఊరు జాతరకైతే ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొనే వెళ్ళాలా అంటారు. అందుకే మేము ఆఫీసులు, స్కూలు లీవ్ పెట్టుకొని మరీ వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా కూడా వచ్చాము. మా డాడీ స్ట్రిక్ట్ ఆర్డర్, జాతరకి ఎంత దూరం ఉన్నా మీరు వచ్చి దేవుణ్ణి చూసుకొని వెళ్ళాలి అనేసి. ఇంకా వచ్చేసామండి. పూజ అయితే మంచిగా చేసుకొని టిఫిన్ అయితే అందరూ తినేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నం 2:30కి అట్లా ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి మేమందరూ స్టార్ట్ అయ్యామండి. ఈ విధంగా పూలమాలలు, కొబ్బరికాయలు, పిండి దీపము ఇవన్నీ తయారు చేసుకుని వెళ్తామన్నమాట. ఫుల్ రష్ ఉంటుందండి. వెళ్ళగానే అమ్మవారిని అయితే చూడలేము, చాలా రష్ అయితే ఉంటారు. మా ఇంటి నుంచి అమ్మవారిని చావిడి దగ్గర కూర్చోబెడతారు కదా, వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 2 minutesలో అలా నడిచి వెళ్ళిపోవచ్చు. ఇలా మా మమ్మీ, డాడీ అందరూ మా అన్నయ్య కోసం వెయిటింగ్ అనమాట. మా అన్న లోపల ఉన్నాడు, తను రావాలని బయట కాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపు పిండి దీపం అయితే వెలిగించుకుంటున్నామండి. బట్ గాలి వల్ల అది సరిగ్గా వెళ్ళలేదన్నమాట. ఇంకా మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరేసామండి. నెక్స్ట్ దర్శనం ఎలా జరిగింది, ఈవినింగ్ పూజ ఎలా చేసుకుంటాం అనేది నేను కమింగ్ షార్ట్లో అయితే మీకు చూపెడతానండి. బాయ్, స్టే ట్యూన్డ్.